చర్యలు చేపట్టడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని చెప్పి ఈరోజు అందరూ కూడా అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏ విధంగా తయారైందంటే ఆడలేక మధ్యలో ఓడు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు తన వైఫల్యాల గురించి మాట్లాడటం లేదు. చంద్రబాబు నాయుడు నేను సమర్థవంతంగా నియంత్రించలేకపోయాను, సహాయక కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి విధంగా ముందస్తు చర్యలు తీసుకోలేకపోయాను, దానివల్ల ప్రజలు ఇబ్బందులు పాలయ్యారనేటువంటి దాన్ని విస్మరించి ఈరోజు అనేక రకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. చూస్తుంటే చంద్రబాబు నాయుడికి పిచ్చిపట్టిందా, మతి భ్రమించిందా, వయసు రీత్యా ఏదన్నా కొత్త వ్యాధి సోకిందా అనేటువంటి అనుమానాలు కలిగేటువంటి పరిస్థితి. ఎందుకు మాట చెప్తున్నామంటే ఈరోజు ఎంత దారుణంగా చంద్రబాబు నాయుడు తయారయ్యాడంటే ఈ వరదకు సంబంధించినటువంటి వైఫల్యాలకు కారణం ఆయన దూరంగా వచ్చినటువంటి ఐపీఎస్లు ఐఏఎస్లు అని చెప్పి మాట్లాడేటువంటి ఈరోజు ఆ ఐఏఎస్లు ఐపీఎస్ల గురించి మాట్లాడుతూ వాళ్ళని సహాయక చర్యలకు పంపించినందువల్ల ఆ ప్రాంతాల్లో వాళ్ళు సరిగ్గా నిర్వహించలేకపోయారు కాబట్టి ఈరోజు ఇన్ని ఇబ్బందులు ఎదురయ్యాయనేటువంటి విధంగా చంద్రబాబు మాట్లాడడం ఇది నిజంగా బహుశా ఒక ముఖ్యమంత్రి స్థాయికి తగింది కాదు అని చెప్పి అభిప్రాయపడుతున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడికి ఒక అలవాటు వైఫల్యాలని కప్పిపుచ్చడానికి, తాను తప్పు లేదు అనడానికి, అవి ఎదుటి వాళ్ళ మీద వేయడానికి ఎవరో ఒకరి మీద ఎవరి చేతనో మాట్లాడిస్తారు. ముందు ఎవరెవరో మాట్లాడతారు, అదే అంశాల తర్వాత ఎల్లో మీడియా ధృవీకరిస్తుంది, అవును దీనివల్లనే ఇది జరిగింది అని చెప్పారు. ఆ మూడవ స్థాయికి థర్డ్ స్టేజ్లో చంద్రబాబు వస్తాడు. వచ్చి ఇదిగో నేను చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు మరలా అవన్నీ వల్ల వేసి మా తప్పేమీ లేదు, ఆయన చెప్పేటువంటిది ఏముంటుందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంటగాగినటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళు ఈ రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారు కాబట్టి సహాయక చర్యలో పాల్గొనలేకపోయారు కాబట్టి ఇదిగో ఇవన్నీ జరిగిందని చెప్పి మాట్లాడేటువంటి పరిస్థితి. ఈరోజు చంద్రబాబు తెలుసుకోవాల్సింది నీ దగ్గర ఉన్నటువంటి ఐఏఎస్లు కానీ లేదా ఇప్పుడు నీ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు కానీ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతకుముందు నీ దగ్గర తెలుగుదేశం ప్రభుత్వంలో పనిచేసినటువంటి వాళ్ళే మరలా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పనిచేసినటువంటి వాళ్ళే. కాబట్టి ప్రభుత్వాలు మారతాయి తప్ప అధికారులు మారరు. అధికారుల మీద వేధింపులకి కక్ష సాధింపులకి పాల్పడి ఈరోజు వాళ్ళకి సంబంధించి ఏదో ఒక ముద్ర వేసి ఒక మరక వేసి నీకు వాళ్ళ మీద ఇష్టం లేకపోతే ఈరోజు వాళ్ళని దారుణంగా అవమానపరుస్తూ చివరికి వాళ్ళకి తిరగడానికి వాహనాలు కూడా లేకుండా ఈరోజు రకరకాలుగా పత్రికలు రాయించి అనేక రకాలైనటువంటి వాళ్ళని ఇబ్బందులకి అవమానాలకి ఈరోజు ప్రోత్సహించేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈరోజు వరదల బాధ్యతను వాళ్ళకి అప్పచెప్పిన తర్వాత నియంత్రిస్తున్నది ప్రభుత్వం. నేనే అంటున్నావు, నేనే తిరుగుతున్నా, నా కనుసన్నలోనే నేనే చేస్తున్నానంటే నువ్వు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను నియంత్రించలేకపోతే, వాళ్ళకి దిశానిర్దేశం చేయలేకపోతే, ఒక రాష్ట్రానికి ఒక చిన్న విపత్తును నువ్వు సంభవించినప్పుడు చర్యలు తీసుకోలేకపోతే నువ్వు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనికొస్తావు అనేటువంటిది ఆలోచన చేయాలి తప్ప నీ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎవరి మీదనో ఈరోజు నువ్వు నిందలు మోపడం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి ఈరోజు చంద్రబాబు వైఫల్యం ఏంటి? చంద్రబాబు నాయుడు క్యాబినెట్ చెత్త క్యాబినెట్ అది, ఎవరు ఎక్కడ పట్టుకునేటువంటి పరిస్థితి లేదు. నీ చుట్టూ ఉన్నటువంటి టీం చెత్త టీం, నువ్వు ఒక చెత్త సీఎంగా మారిపోయావు. కాబట్టి ఈ చెత్త అంతా చేరి ఈరోజు పాపం అప్పుడున్నటువంటి ప్రజల బ్రతుకుల్ని బుగ్గుపాలు చేస్తుంది, అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డారు. తీవ్రమైనటువంటి శోభకి, మానసిక శోభకి ఈరోజు వాళ్ళు గురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈరోజు మీరు చెప్పండి సమాధానం. గురువారం నాడు వర్షం వచ్చింది, శనివారం దాకా వర్షం కురిసింది, గురువారం ఏడున్నారు, శుక్రవారం ఏడున్నారు, శనివారం ఏడున్నావు, నువ్వు ఎప్పుడు బయటకు వచ్చావు? ఆదివారం సాయంకాలం బయటకు వచ్చి ఏదో ఒక బోట్లు అట్టా తిరిగి నేను ఇక్కడ ఉంటా, నేను అక్కడ ఉంటా, నేను అట చేస్తాను, నేను ఇట చేస్తానని చెప్పి దాంపికాలు పలికి వెళ్ళిపోయావు తప్ప గురువారం ముందు నువ్వు తీసుకున్నటువంటి చర్యలేని. వర్షం వస్తుంది, వాతావరణ శాఖ హెచ్చరించింది, వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో నువ్వు వర్షం రాకముందే ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నావు, ఎటువంటి సమీక్ష నిర్వహించావు, ఏమి చేసావు అనేటువంటి దాని మీద సమాధానం లేదు. కాబట్టి వర్షం పడ్డ తర్వాత నువ్వు వెంటనైనా ఏదైనా చర్యలు తీసుకున్నావు అంటే అది లేదు. వర్షం ఆగిపోయిన తర్వాత వరద ఉదురుతుంది అని చెప్పి మీ దృష్టికి వస్తే అప్పుడు ఏదో ఒక విధంగా మొక్కుబడిగా పాపం అప్పటికే మీ చేష్టల వల్ల, మీ నిర్ణయాల వల్ల, మీరు సకాలంలో స్పందించకపోవడం వల్ల ఈరోజు అక్కడ జనజీవనం అతలాకుతమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈరోజు నువ్వు మీ సుపుత్రుని చెప్తుంటాడు మొత్తం రియల్ టైం గవర్నెన్స్
ఏదన్నా సరే నిమిషాల్లో వచ్చేస్తుంది నాకు ఇన్ఫర్మేషన్ అంటాడు. చంద్రబాబు నాయుడు చెప్పాడు, నా చేతికి ఒక రింగ్ ఉంది, ఆ రింగ్ మీరు ఏమన్నా బంగారు రింగు లేకపోతే ఏమన్నా జాతక రీత్యా అనుకున్నాను. కాదు, నేను ఎంత నిద్రపోయాను, ఎంత నిద్ర అవసరం, నాకు ఎంత తిండి అవసరం, నా బీపీ ఏంది, నా షుగర్ ఏంది, దాంట్లో ఎన్నో ఒక్క రింగులో కనిపెట్టేస్తాను నేను అనేటువంటి వాడివి. ఆ ఫింగర్లో ఉండే రింగుతో మొత్తం నీ ఆలోచనలు నీకున్నటువంటి ఆరోగ్యాన్ని గురించి ఆకలింపు చేసుకునేటువంటి అంత శక్తి కలిగినటువంటి వాడు నీ కొడుకు నేను రియల్ టైం గవర్నెన్స్ లో నెంబర్ 1 అని చెప్పేటువంటి వాడు ఏమయ్యాయి మీ రియల్ టైం గవర్నెన్స్? ఎక్కడికి వెళ్ళాయి మీ నిఘాలు? మీకు చెప్పేటువంటి ఈ ముందు సెక్యూరిటీ తీసుకోవడం వైఫల్యాలు. కాబట్టి ఈరోజు సీఎం అదేవిధంగా తయారైంది. సంబంధిత శాఖల మంత్రులైతే అసలు ఎక్కడ పేరు కూడా తెలియదు. ఈరోజు ఎక్కడ చూశాను పాప అచ్చెన్నాయుడు గారు జనం ఊరు లేని దగ్గర నీళ్ళలో నిలబడి ఒక కర్ర పట్టుకుని నిలబడి ఫోటో తీసుకుని ఉన్నాడు వెనక సెక్యూరిటీ గార్డులు పెట్టుకుని. రైతులు లేవు, పొలాలు లేవు, ఎక్కడో పాప దిగి కారులో దిగి పోతా ఏడైతే మనం కొట్టకపోము ఇక్కడ బాగుందని చెప్పి దాన్ని కూడా పెద్ద ఆయనకన్నా పొడుగైనటువంటి కర్ర ఒకటి పట్టుకుని వ్యవసాయ శాఖ మంత్రి వెనక సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు, ఎవరు లేదా నిలబడి ఒక ఫోటో తీసుకొని వరద సహాయక చర్యల్లో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. మీరు ఎక్కడికన్నా పోతే మిమ్మల్ని అడిగేస్తుంటారు, మీరు వాళ్ళ మీద కసురుకుంటా ఉంటారు, విసురుకుంటా ఉంటారు, వెళ్ళిపోతా ఉన్నారు తప్ప ఎక్కడన్నా ప్రజలకు సంబంధించి వాళ్ళ సమస్యల గురించి ఆలోచించేటువంటి పరిస్థితి ఉందా? కాబట్టి మీరు వైఫల్యం చేశారు. పాపం మీ డిప్యూటీ సీఎం గారు ఎక్కడ పెడితే తెలియదు, ఆయన పుట్టినరోజు వేడుకలో ఉన్నాడు, ఎక్కడున్నాడో తెలియదు. ఏదన్నా వస్తే ప్రతి దానికి స్పందించేటువంటి వాడు ఈరోజు దాని గురించి పట్టించుకోవడంలే, మాట్లాడటంలే. అదేమంటే చంద్రబాబు నాయుడు అనుభవిస్తున్నాడు, అన్నీ ఆయన చూస్తుంటాడని చెప్పి ఒక్క మాటతో సింగిల్ స్ట్రోక్ అన్నీ ఆయనే, అంతా ఆయనే అనేటువంటి విధానం. ఈరోజు మీరు చేసేటువంటి పనులు, మాట్లాడేటువంటి మాటలు, నెపాన్ని వేరే వాళ్ళ మీదకి నెట్టడం మిమ్మల్ని జనాలు చీపడుతుంది లేదా? జనాలు మీ గురించి ఎంత అసహ్యంగా మాట్లాడుతున్నారు. మీరు ఎవరన్నా 10 మంది ఉండేటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని నిలబెట్టి అక్కడ చేతులు రూపుకుంటా పోయి మొన్న ఎవరో ఒక యువకుడు అక్కడ ప్రశ్నిస్తా ఉంటే నువ్వు పని తిరిగి ఫోటోలు తీసుకుంటున్నావు అంటే పని అంటున్నాడు చంద్రబాబు గారిలో కూర్చొని ఫోటోలో కూర్చొని. అంటే ఆగితే మళ్ళీ ఇంకా అడగతారేమో అన్నట్టుగా ఏదో చేస్తున్నాననేటువంటి ఒక భావం కల్పించడానికి తప్ప నిజంగా ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఎక్కడైనా సరే ఈ వరద నివారణ చర్యల్లో కానీ వరదలకు సంబంధించినటువంటి సహాయక చర్యల్లో కానీ నువ్వు సమర్థవంతమైనటువంటి పాత్ర పోషించావు అనేటువంటిది నువ్వు చెప్పడం, నీకు సంబంధించినటువంటి ఎల్ఏ మీడియా ప్రచారం చేయడం, నీకు సంబంధించినటువంటి సోషల్ మీడియానో లేకపోతే నీకు సంబంధించినటువంటి ఆ సోషల్ మీడియా టీమ్ పోస్టింగ్ చేయడం కాదు. ప్రజల దగ్గరికి వెళ్ళి అడిగితే ఈరోజు నువ్వు ఎంత మాత్రం పనిచేసావు, నీ పనితీరు ఏ విధంగా ఉంది అనేటువంటి దాని మీద ప్రజల్లోనే ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం. సరే వీళ్ళందరి సంగతి వదిలేద్దాం. నీ కొడుకు పాపం మాట్లాడితే ప్రతి దగ్గర నేను ఉన్నా అన్నాడు, ఎక్కడ కనిపించడం లేదే, ఎక్కడ కనిపించలేదే, శుక్రవారం కనిపించలేదు, శనివారం కనిపించలేదు. శనివారం మాత్రం మంగళగిరిలో కనపడ్డాడు, మళ్ళా హైదరాబాద్ వెళ్ళిపోయాడు సోమవారం. మీకున్నటువంటి ప్రియారిటీస్ ఏంటి? ప్రజల యొక్క ప్రాణాల కన్నా ప్రజలకు సంబంధించినటువంటి సహాయక చర్యల కన్నా ప్రజలకు అందించాల్సినటువంటి ఆహారం, వైద్యం 30 సంవత్సరాల పరిపాలనగా 30 సంవత్సరాలు వెన్నుపోటుతో తెలియలేదు ప్రజలకు. పాపం వెన్నుపోటు పడితే రామారావుకు 30 సంవత్సరాలా, ముఖ్యమంత్రి బాధ్యత స్వీకరించి 30 సంవత్సరాలు అనేటువంటిది తెలియనటువంటి అయోమయ సందిగ్ధంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఉన్నాయి ఈరోజు. కాబట్టి ఈరోజు రెడ్ బుక్ ఒకటి తీసుకొచ్చేసావు, అన్ని విస్మరించావు. ఆ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఈరోజు అమలు చేస్తున్నావు. ఇవ్వనేటువంటి పరిస్థితి మధ్య చూసా పత్రికలో ఒక పక్క విపత్తు
ఏమైందనంటే వాతావరణ శాఖ పదే పదే హెచ్చరిస్తుంటే దాని మీద దృష్టి పెట్టకుండా ఒక ముగ్గురు ఐఏపీఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఐపీఎస్ అధికారులు కూడా కాదు కుర్చీలో లో ఉన్నారు. దానికి సంబంధించినటువంటి వార్తలు, దానికి సంబంధించి ఆ ఫ్యాబ్రికేటెడ్ కేసులో ఆ ముగ్గురు ఐపీఎస్ని ఇబ్బంది పెట్టాలా అన్నటువంటి ఆలోచన, దాని మీద ఉన్నటువంటి ధ్యాస, దాని మీద నువ్వు మాట మీద నిలబడేటువంటి కాదు, నువ్వు మాట తప్పేటువంటి సీఎం అని చెప్పి చెప్పి 95 సీఎం అనగానే ప్రజలకి అనేక రకాలైనటువంటి అనుమానాలు వస్తున్నాయి. కాబట్టి నువ్వు పదే పదే నేను 95 సీఎం అనడం నీకు కూడా మంచిది కాదు. ఎందుకంటే ప్రజల్లో పట్ల అత్యంత ఆదరణ చూపిస్తూ ధన్యవాదాలు తెలియజేయడానికి పెద్ద సంఖ్యలో అక్కడ తరలి వచ్చారు. కారణం ఏమిటి? కృష్ణాలంక ఎప్పుడు మునిగిపోతుంది చిన్నపాటి వరదలకి. దానికి సంబంధించి శాశ్వత ప్రాతిపదికన ఒక రిటైనింగ్ వాల్ కట్టాడు. కాబట్టి అయ్యా నువ్వు కట్టినటువంటి రిటైనింగ్ వాల్ వల్ల పని ఈరోజు మాకు సత్ఫలితాలు ఇచ్చింది. నీలాంటి ముఖ్యమంత్రిగా నువ్వు తీసుకున్నటువంటి ముందస్తు నిర్ణయం వల్ల మాకు మేలు జరిగింది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేయడం, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు నీరాజుల పలకడం, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఒక శాశ్వతమైనటువంటి పని కల్పించడం, నీ హయాంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్ప అమరావతి ఆ చుట్టుపక్కల శాశ్వతమైనటువంటి పని కనిపించకపోవడం, ప్రజలు నిన్ను ఇదిగో చంద్రబాబు ఇది చేశాడని చెప్పుకోలేకపోవడం, నువ్వు చెప్పుకోలేకపోవడం, ఈ ఫ్రస్ట్రేషన్ లో జగన్మోహన్ రెడ్డి గారి మీద విరుచుకుపడ్డం మొదలుపెట్టావు. నువ్వు చేసినటువంటి ఏదైనా ఉంటే చెప్పు, అయ్యా ఇదిగో నేను చేశానని చెప్పు, మంచిదే. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కృష్ణాలంక ప్రాంతానికి సంబంధించి ఇదిగో నేను రిటర్నింగ్ వాళ్ళు కట్టానని చెప్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ వచ్చి అయ్యా మీ వల్ల ఈరోజు మేము ఇబ్బంది పడలేదు, మేము సంతోషంగా ఉండగలిగామని చెప్పారు. అటువంటి పనులు చేయలేనటువంటి చేతగానేటువంటి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు సంబోధిస్తావు? ఎస్కోబార్తో సంబోధిస్తావా? ఎస్కోబార్ లాంటి వాడు జగన్ అంటాడా? రాజకీయాలలో నేను అడుగుతున్నా, పదే అడుగుతున్నా, 2 ఎకరాల పొలం నుంచి 25,000 కోట్ల రూపాయలకి ఎగబాకినటువంటి వ్యక్తి. ఎందుకు చెప్తున్నానంటే 25,000 కాదు, ఇంకా చాలా ఎక్కువే. ఎందుకు అంటున్నాం? మీ శ్రీమతి, మీ భార్య పత్రాలు, మీ భార్య మాట్లాడిందంటే నీకు రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ ఎన్ని వేల కోట్లు ఉన్నాయి. వేసుకునేటువంటి కోట్లు కూడా లేనటువంటి వాడు నువ్వు. కనీసం వేసుకోవడానికి కోట్లు లేనటువంటి వాడి జగన్మోహన్ రెడ్డి గారు వేసుకోబారు అవుతాడా? అంటే నోరుంది కదా, కాబట్టి విచక్షణ మరిచి
రాజకీయాల్లోనే అవినీతి అనేటువంటి దాన్ని వ్యవస్థీకృతంగా మార్చివేసినటువంటి వాడు, ఒక భాగంగా నువ్వు రూపొందించినటువంటి వాడు. అటువంటి నువ్వు ఈరోజు ఎవరి సేవలు ఉద్యోగించుకున్నావు? నీకు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన విధానం, జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నీకు మార్గదర్శిగా తయారయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి వాలంటరీ వ్యవస్థలో ఎవరినైతే వాలంటీర్లు ఏర్పాటు చేశాడో ఆ వాలంటీర్ల సేవల కోసం ఈరోజు అనుకుంటారు. వాలంటీర్ ద్వారా సేవలు అందుకోవడానికి ప్రయత్నం చేసి వాలంటీర్ల సేవలకి అందుబాటులో ఉంచమంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సివిల్ సప్లైస్ వాహనాల ద్వారా ఇంటింటికి రేషన్ అందించాడో ఆ వాహనాలు పనికిరావని చెప్పి నువ్వు పక్కన పెట్టావో వాటిని తిరిగి వినియోగించుకుంటున్నావు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు నీకు మార్గదర్శకంగా తయారు కాలేదా? జగన్మోహన్ రెడ్డి గారు నీకు మార్గదర్శకం కాదా? కాబట్టి ఈరోజు అందరూ చెప్తున్నారు, ప్రజలు చెప్తున్నారు, అక్కడ ఉన్నటువంటి వాడు జగన్ బెస్ట్, చంద్రబాబు వేస్ట్ అని ఉన్నటువంటి ప్రజలు అనేటువంటి మాట. జగన్ బెస్ట్, చంద్రబాబు వేస్ట్ అని. కాబట్టి అటువంటి బెస్ట్ సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండడం, నువ్వు వేస్ట్గా నేను జనాలు అనుకునేటప్పటికీ ఆ ప్రశ్నను తట్టుకోలేక నోటికొచ్చినట్టుగా మాట్లాడి ఏదో ఒక విధంగా ఈరోజు దానికి సంబంధించినటువంటి దాంట్లో నువ్వు నేను ఏదో ఒకటి మాట్లాడేస్తా, ఎవరో ఒకరి మీద నెప్ప నెట్టేస్తా, నా తప్పు లేదన్నట్టుగా ప్రవర్తించడం కాదు. నువ్వు చేసినటువంటి మీ వైఫల్యాల ఫలితం ఈరోజు ఆ ప్రాంత ప్రజలు, విజయవాడ ప్రాంత ప్రజలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇకనైనా నీకు చిత్తశుద్ధి ఉంటే ఈ విమర్శలు స్వస్తి పలికి కనీసం ఇప్పుడైనా సరే మిగిలి ఉన్నటువంటి ప్రజల, పాపం ఇబ్బందుల్లో ఉన్నటువంటి ప్రజలకి చేతనైతే సేవ చేయడానికి ప్రయత్నించు తప్ప దానిని ఏదో ఒక విధంగా వక్రీకరించి నా పొరపాటు లేదు అని చెప్పి నువ్వు తప్పుకుంటే మాత్రం చరిత్ర నిన్ను క్షమించదు అని చెప్పే సందర్భంగా తెలియదు. ఇప్పుడు నువ్వు మీకు సంబంధించినటువంటి మీ ప్రాంతాలు ఎక్కడైతే ఉందో అక్కడంతా మీరు పాల్గొనండి అని చెప్పి చెప్పాలి. నువ్వు ఏమి చేసావనేటువంటిది చెప్పుకోలేక, ప్రభుత్వం వాడు నువ్వు చెప్పుకోలేక, ఏదో చిన్న పిల్లకాలంటున్నాడు నువ్వేం చేసామన్నట్టుగా మాట్లాడుకున్నట్టుగా. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో లేడు. ఈరోజు అధికారంలో లేనటువంటి వ్యక్తి ఏం చేస్తాడు? నువ్వు అధికారం వదిలిపెట్టు, నీకు చేతకాలేదని చెప్పి వదిలేసి అధికారం చెప్పు. ప్రజల దగ్గరికి పోయి నేను ముఖ్యమంత్రిగా పనికిరాదు, నాకు చేతకాలేదని చెప్పు. ఈ ముందు అదే చెప్పాం, గోదావరి వరదలు వచ్చినప్పుడు నువ్వేమో అక్కడికి రాలేదు, నువ్వు వచ్చి ఏదో మామూలుగా అగ్గి జల్లడానికి వినియోగించినా కూడా నేను ఎవరు నమ్మలేదు ప్రజలు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా ఇటువంటి ఏదైనా విపత్తులు సంభవిస్తే అరికట్టాలనేటువంటి దాన్ని రుజువు చేసినటువంటి నువ్వు చేతకానటువంటి వ్యక్తిగా చరిత్రహీనుడిగా మిగిలిపోయి. కాబట్టి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు రావడమే తట్టుకోలేకపోతున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ జనాలు రావడం తట్టుకోలేకపోతున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పనిని ప్రజలు గుర్తించారనేటువంటిది తట్టుకోలేకపోతున్నాడు. దానివల్ల నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగత విమర్శలకి, వ్యక్తిగత హననానికి ఈరోజు పాల్పడుతున్నావు. చాలా మందిని అరెస్ట్ చేస్తారు, ఉదాహరణ మీడియా పోయి బయట పడుతుంది, లేకపోతే అందరూ అరెస్టులు బయటకు రావే, రావాల్సినటువంటి అవసరం కూడా లేదు. రోజుకు కొన్ని వందల మంది, వేల మంది అవుతుంటారు, అరెస్టులు అవుతుంటారు. కాబట్టి ఆమెకు సంబంధించినటువంటి దాంట్లో ఎక్కడన్నా ఏదన్నా పొరపాటు జరిగిందా? ఆ ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్ ఫ్యాబ్రికేటెడ్ కేసు తప్ప వాళ్ళు వెళ్ళారు, అక్కడ కోర్టులో హాజరుపరిచారు, పర్మిషన్ తీసుకున్నారు, తీసుకొచ్చారు, లీగల్ ప్రకారం అన్ని జరుగుతాయి. ఇప్పుడు అయిపోయిన తర్వాత వాళ్ళ మీద సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు గురించి ఎక్కువ మాట్లాడుకోవడం కూడా మంచిది కాదు. మార్కెట్ కేసులో ఒక పక్క కేసు జరుగుతుంటే ఆర్బీఐ తప్పడితే సుప్రీంకోర్టు దాన్ని వాయిదా వేస్తే ఆ కేసులో నువ్వు ఉన్నటువంటి అఫిడవిట్లు కూడా నువ్వు వాపసు తీసుకుంటున్నావు. అంటే ఈ ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుంది, ఒక పక్షపాత వైఖరితో వ్యవహరిస్తుంది అనేటువంటి దానికి ప్రత్యక్షమైనటువంటి నిదర్శనం. దీంట్లో కేసే లేదు, పాడు లేదు. ఆ ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లు ఇబ్బంది పెట్టాలా, ఆ ఇబ్బంది పెట్టడానికి ఒక ఫ్యాబ్రికేటెడ్ కేసు తయారు చేయాలా, దానికి ఎక్కడ లేనటువంటి ప్రాబ్లం. ఈరోజు ఉన్నటువంటి ఇన్ని ఇబ్బందుల్లో ఆ కేసు మీద పట్టుకుని విజయవాడ కమిషనర్ అందరూ గుర్తొప్పుకుంటే, అయ్యో వరదలు వస్తామని ముందు వస్తే సమీక్షలు చేస్తుంటే ఈరోజు కాదంబరి తత్వానికి కేసు రేపని చేసుకో, అంత అర్జెంట్ ఏమి లేదు. వరదలు ఆగిపోతాయిగా, వరదలు ఆగిపోయిన తర్వాత చేసుకోవచ్చుగా. అంటే లేనిపోయినటువంటి వాడికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం తప్పదు. ఆమెకు సంబంధించి అన్యాయం జరగలేదు.